హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే థింగ్స్ దట్ వీ షుడ్ నాట్ షేర్ విత్ అవర్ కొలీగ్స్. సో మనం ఒకే కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మనకు చాలామంది పరిచయం అవుతారు కదా, కొలీగ్స్ వాళ్ళందరూ. సో వాళ్ళతో మనం షేర్ చేసుకోకూడనివి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తానమాట. సో ఎందుకు ఈ టాపిక్ నేను తీసుకున్నాను అంటే లైక్ జనరల్గా మనకు ఒక సెట్ ఆఫ్ టీమ్ ఉంటారు. సో వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తాము, మంచిగా ఉంటాము. బట్ ఆల్ ఆఫ్ ది సడన్గా ఏదో ఒక టాపిక్ మాట్లాడడం వల్ల ఎందుకో తెలియదు కానీ ఈగో హర్ట్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి మనం లైక్ విడిపోతారనమాట మాట్లాడుకోకుండా. అండ్ అప్పటి నుంచి వర్క్లో హెల్ప్ చేస్తూ ఉన్నా కానీ కొన్ని సినారియోస్ వల్ల విడిపోయి వర్క్లో కూడా హెల్ప్ చేసుకోకుండా అసలు మాటలే లేకుండా ఉంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలి అంటే అందుకే కొన్ని విషయాలు అయితే మనం కొలీగ్స్తో ఎప్పుడు షేర్ చేసుకోకూడదు అనమాట. సో అవేంటి అనేది ఈ వీడియోలో చూస్తాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన ప్రాజెక్ట్లోకి ఆర్ మన టీంలోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, ఆర్ ఎల్స్ మనమే కొత్త టీంకి వెళ్తున్నాము అంటే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అడగడం అనమాట. పర్సనల్ ఫినాన్షియల్ డీటెయిల్స్ అంటే వాళ్ళకి ఎంత ప్యాకేజ్ ఉంది, పర్సనల్గా వాళ్ళకి ఎంత వెళ్తుంది. సో ఇలాంటి డిస్కషన్స్ అయితే అస్సలు పెట్టకూడదు అనమాట. అంటే మీరే అని కాదు, మిమ్మల్ని ఎవరైనా అడిగారంటే కూడా మీరు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చెప్పకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే లైక్ నేనే చూసాను అనమాట మా టీంలో. లైక్ కొంతమంది ఎలా ఉంటారంటే ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వెంటనే వాళ్ళ శాలరీ తెలుసుకుంటారనమాట. సో శాలరీ వీళ్ళకన్నా వాళ్ళకి ఎక్కువ ఉండింది అనుకోండి, ఇంక అక్కడి నుంచి ఈగో స్టార్ట్ అవుతుంది. లైక్ జెలస్ ఫీల్ అవుతారనమాట. సో ఆ జెలస్ వల్ల అంతవరకు మనం వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకున్నా సరే ఇలా వాళ్ళకన్నా మనకి ఎక్కువ వస్తుంది శాలరీ అని తెలిసిన వెంటనే ఇంకా వాళ్ళు ఇంకొక సైడ్ మనకు చూపిస్తారనమాట. లైక్ మనకి హెల్ప్ చేయకుండా నీ పని నువ్వే చేసుకోవాలి అన్నట్టు. అంతవరకు మంచిగానే హెల్ప్ చేస్తారు, బట్ ఇలాంటి విషయాలు తెలిసిన వెంటనే వాళ్ళకి ఒక ఏమంటారు జెలస్ ఫీలింగ్ అనేది డెఫినెట్లీ వస్తుంది. సో అందరూ ఇలా ఉంటారని కాదు, బట్ లైక్ 70 to 60% ఉంటారనమాట ఇలాగా. సో ఎప్పుడు కానీ శాలరీ డిస్కషన్స్ అయితే పెట్టద్దు. లైక్ ఏదో దగ్గరలో చెప్పచ్చు కానీ లైక్ వాళ్ళకన్నా ఎక్కువ అన్నట్టు మనం ప్రొజెక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలన్నమాట. లైక్ కార్నర్ చేస్తారు అండ్ మనకు అంత హెల్ప్ కూడా రాదు వాళ్ళ నుంచి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయాలి అంటే మనం ఫినాన్షియల్ స్టేటస్ కానీ మన శాలరీ గురించి కానీ ఏది డిస్కస్ చేయకుండా ఉండడం అనేది బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కొలీగ్ గురించి నెగిటివ్గా మాట్లాడటం అనమాట. సో డెఫినెట్లీ రైవల్రీ అనేది ఉంటుంది. అది ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో మనకు కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చరు. సో నచ్చలేదు అని చెప్పి వాళ్ళ గురించి బ్యాక్ బిచింగ్ అయితే చేయొద్దు, ఎవరితో అయితే డిస్కస్ చేయదు. సో అక్కడే మనం ఒక ప్రొఫెషనల్ లాగా బిహేవ్ చేయాలన్నమాట. సో మీకు ఎవరితోనా ప్రాబ్లం ఉంది, మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడడానికి ట్రై చేయండి. సో నాకు జరిగిన సిచ్యువేషన్ నేను ఒకటైతే ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను. సో ఆ సిచ్యువేషన్లో నేను యాక్చువల్లీ తనతోనే చెప్పాను. సో నాకు ఒక పర్సన్తో ప్రాబ్లం ఉంది అంటే తనకే డైరెక్ట్గా చెప్పాను, అయినా కానీ తను మారలేదు. సో ఆ తర్వాత నేను సీనియర్ మేనేజ్మెంట్కి రిపోర్ట్ చేశాను అనమాట. సో ఇది ప్రొఫెషనల్గా ఉండడం. సో మనము బ్యాక్ పిచ్చింగ్ చేసి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి అనేది డజంట్ లుక్ గుడ్. ఒక కార్పొరేట్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాము అంటే మన ప్రొఫెషనలిజం చూపించుకోవాలి అంటే డైరెక్ట్గా మీకు ఎవరితో అయితే ప్రాబ్లం ఉందో వాళ్ళతోనే మాట్లాడి సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఒకరికి చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొకరికి చెప్పి సో మనం చెప్పేది ఒక 10% ఆఫ్ స్టోరీ అంటే అది అలా ఇలా ట్రావెల్ అయ్యి ఇంకా ఆ పర్సన్కి ఒక 60 to 70% ఫేక్గా అర్థమవుతుంది. సో దానివల్ల మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎవరితో ప్రాబ్లం ఉందో వాళ్ళతోనే సాల్వ్ చేసుకోవాలి. అప్పటికి మీకు సొల్యూషన్ రాలేదు, తను అలానే చేస్తున్నారు అంటే డెఫినెట్లీ సీనియర్ మేనేజ్మెంట్తో అయితే మనం మాట్లాడాలి. సో అది కామన్. సో సీనియర్ మేనేజ్మెంట్ ఉన్నదే దానికోసం. మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాళ్ళకి రిపోర్ట్ చేయాలి, కానీ మన కొలీగ్స్తో మాట్లాడుకోవడం, డిస్కషన్ పెట్టడం, నెగిటివ్గా వాళ్ళ గురించి స్ప్రెడ్ చేయడం అనేది చాలా తప్పు. అండ్ వాళ్ళు ఎంత బ్యాడ్ చేసినా కానీ వాళ్ళ కెరియర్కి అది చాలా ఏమంటారు సో మనమే ఆల్రెడీ వాళ్ళని నెగిటివ్గా చూస్తున్నాము. సో ఇలా బ్యాక్ బిచింగ్ చేయడం వల్ల అందరికీ తను నెగిటివ్గా కనిపిస్తారు. సో అది మంచిదైతే కాదు. సో మనకేమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు సీనియర్ మేనేజర్తో ఆర్ ఉంటారు కదా మన టీమ్ లీడ్స్ వాళ్ళు, సో వాళ్ళతో డిస్కస్ చేయడం అనేది బెస్ట్. దాని నెక్స్ట్ వచ్చేసి జాబ్ హంటింగ్ అనమాట. సో మీరు ఆల్రెడీ ఒక కంపెనీలో ఉన్నారు, సో మీరు షిఫ్ట్ అవ్వాలి అనేసి మీరు ట్రై చేస్తున్నారు అనమాట బయట. సో ఇలాంటి సిచ్యువేషన్లో డెఫినెట్లీ మీ కొలీగ్స్కి అయితే మీరు తెలియనివ్వకండి. ఎందుకంటే లైక్ మీ కొలీగ్స్ ఎలా ఉంటారో తెలియదు అనమాట. మన ఫేస్ ముందు మంచిగానే ఉంటారు. కార్పొరేట్ వరల్డ్లో ఎలా అంటే దెర్ ఈస్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్, పర్మనెంట్ ఎనిమీస్ అనమాట. సో ఎవరిని మనం నమ్మలేము. సో మన ఫేస్ ముందు మనకు బాగానే ఉంటారు, మంచిగా మాట్లాడతారు, అది ఇది చెప్తారు, బట్
ఇప్పుడు లైక్ మనమంటే మనకు ఒకరైతే నచ్చరు. సో వాళ్ళైతే వీళ్ళకి క్లోజ్ ఉంటారు కదా! సో వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడినా గానీ ఆర్ మన గురించి వీళ్ళకేమైనా తెలిసినా గానీ తీసుకొనెళ్ళి వాళ్ళకి చెప్తారనమాట. సో ఇలానే సర్క్యులేట్ అయ్యి మనం జాబ్ హంటింగ్ చేస్తున్నాం అనేసి లీడ్స్‌కి తెలిసిందనుకోండి, ఇంకా ఆ కంపెనీ నుంచి వెళ్ళేంత వరకు మనకు అంత హెవీ లోడ్ ఆఫ్ వర్క్ ఇస్తారు అండ్ కొంచెం టార్చర్ అయితే చూపిస్తారు. ఏంది ఇతను షిఫ్ట్ అయిపోతున్నాడు చూడు, ఇంకా షిఫ్ట్ అవుతున్నాడు కదా! సో ఇంకొంచెం వర్క్ ఇద్దాము అని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ అవుతుందనమాట. అండ్ ఆల్సో కొలీగ్స్‌కి కూడా అంత హ్యాపీ అయితే ఫీల్ అవ్వరు వాళ్ళు. లింక్ చేస్తున్నాము. ఒకసారి ఆఫర్ వచ్చిన తర్వాత చెప్పడం నో ప్రాబ్లమ్. బికాజ్ ఇమ్మీడియేట్‌గా మనం డిజైన్ చేస్తాము అండ్ వెళ్ళిపోతాము. మనకు ఒక ఆఫర్ అయితే చేతిలో ఉంటుంది. బట్ ఆఫర్ లేకుండా మనం సర్చింగ్ చేస్తున్న టైంలో అయితే మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. చెప్తే కాన్సిక్వెన్సెస్ ఇలానే ఉంటుందన్నమాట. హౌఎవర్ అది ఏమంటారు, అది న్యూస్ లాగా స్ప్రెడ్ అయ్యి డెఫినెట్లీ లీడ్స్ వరకు వెళ్తుంది. అండ్ లీడ్స్ అయితే మనల్ని ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ టార్చర్ ఎట్లా ఉంటుందో చూపిస్తారనమాట. ఎప్పుడు కానీ మీరు జాబ్ సెర్చ్ చేస్తున్నారు, ఇలా బయట ట్రై చేస్తున్నారు అనేది ఎవరితో డిస్క్లోజ్ అయితే చేయొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే ఎవరితో షేర్ చేసుకోవద్దు. సో ఈ విషయం అయితే నాట్ ఓన్లీ లైక్ ఆఫీస్లో కానీ కొలీగ్స్తో కానీ అనే కాదు, లైఫ్లోనే మంచి టిప్ ఇది యాక్చువల్లీ. లైక్ ఏంటంటే మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ని ఎవరితో షేర్ చేసుకోకూడదు. సో లైక్ 1 or 2 పీపుల్ మన లైఫ్లో లైక్ ట్రస్ట్ వర్తీగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటారనమాట. నాకు తెలిసి 2-3 కన్నా ట్రస్ట్ వర్తీ ఉన్నారంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, వెరీ గ్రేట్. సో బట్ ఆల్మోస్ట్ ఒక పర్సన్కి 1 or 2% ట్రస్ట్ వర్తీగా ఉంటారనమాట. సో వాళ్ళతో షేర్ చేసుకోవడం బెస్ట్. కానీ లైఫ్లో జరిగే ప్రాబ్లమ్స్ అన్నీ పదే పదే లైక్ ఒక ఎక్స్టెంట్ వరకు మాట్లాడడం ఓకే, బట్ అదే పనిగా మీట్ అయినప్పుడంతా దాని గురించి మాట్లాడుతున్నాం అనుకో, వీడు వస్తేనే పెద్ద తలనొప్పి అనుకుంటారనమాట. సో అలాంటి ఇంప్రెషన్ మనం క్రియేట్ చేస్తామనుకో ఎవరు మనతో మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేయకుండా ఉంటే బెటర్. సో మనం డిస్కస్ చేసినంత మాత్రాన వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏ సొల్యూషన్ రాదు. అండ్ ఆ సొల్యూషన్ మన ప్రాబ్లమ్కి లైక్ సెట్ అవుతుందా, లైక్ ఏమంటారు, ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందా అనేది గ్యారంటీ అయితే ఉండదన్నమాట. అండ్ ఎవరి గురించి అంత పట్టించుకోరండి. ఇట్ ఈస్ ట్రూ, నేను చెప్తున్నాను. బయటకి చెప్తారేమో లైక్ అవునా, ఇలా జరిగిందా అలా జరిగిందా అని ఫీల్ అవుతారేమో, కానీ పర్సనల్గా వాళ్ళు అస్సలు కేర్ చేయరు. సో ఇలా ఉంటుంది. అండ్ థింక్ మన క్లోజ్ సర్కిల్లోనే మనకి ఇలా కేర్ చేయరు అంటే ఇంకా వర్క్ ప్లేస్లో కొలీగ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం మనకి చాలా లైక్ డమ్ థింగ్ అనమాట. సో ఎప్పుడు కానీ మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ని కొలీగ్స్తోనే కాదు ఎవరితో షేర్ చేసుకోవడం అనేది నాకు తెలిసి అవసరం లేదనుకుంటున్నాను. 1 or 2 పీపుల్ మనకు తెలుసుంటారు, మన లైఫ్లో ఎవరైనా ఉంటారు కదా. సో వాళ్ళతో షేర్ చేసుకోవడం బెస్ట్. కానీ లైక్ పదే పదే వేరే వాళ్ళతో వెళ్ళి షేర్ చేసుకోవడం ఇట్స్ నాట్ నెసెసరీ అనమాట. సో ఎప్పుడు మీ నెగిటివ్ థింగ్స్ కానీ లైక్ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఏది అయితే కొలీగ్స్తో షేర్ చేసుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గాసిపింగ్ అనమాట. సో నేను చెప్పినంత మాత్రాన ఇది చెయ్యము అని కాదు. డెఫినెట్లీ ఒక టీంలో ఉన్నాము, ఒక టీమ్ ఆఫ్ పీపుల్తో వర్క్ చేస్తున్నాము అంటే డెఫినెట్లీ గాసిపింగ్ అనేది జరుగుతుంది. బట్ అది వర్క్ ప్లేస్లో అనేది చాలా ఏమంటారు, చీప్గా ఉంటుందన్నమాట. లైక్ మనం ప్రొఫెషనల్గా ఉండాలి అంటే మన దగ్గర ఎవరైనా వచ్చి చెప్తున్నారు అంటే కూడా జస్ట్ బీ కామ్. మనం రిప్లై ఓ అవును అలానే, అవును ఇలానే చేస్తారు అలా మనం రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మనం 2 to 3 టైమ్స్ మనం సైలెంట్గా ఉండి ఏమీ రిప్లై ఇవ్వకుండా ఉన్నాం అనుకోండి, వాళ్ళే మన దగ్గర గాసిప్ చేయడం ఆపేస్తారు. అండ్ ఆల్సో ఇలా గాసిప్ చేయడం వల్ల చాలామందికి ఏమంటారు అంటే ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు ఆ పర్సన్ నచ్చలేదు కాబట్టి నువ్వు ఆ పర్సన్ గురించి వేరే వాళ్ళ దగ్గర గాసిప్ చేస్తావు. బట్ ఆ పర్సన్కి మనం ఎవరితో అయితే గాసిప్ చెప్తున్నామో వాళ్ళకి అండ్ ఆ పర్సన్కి అయితే మంచి రిలేషనే ఉంటుంది. సో అలాంటి టైంలో బ్యాడ్ అయ్యేది ఎవరు, మనమే. సో ఎవరి గురించి నెగిటివ్గా కానీ గాసిప్ చేయడం కానీ అనేది అది ఆఫీస్లోనే కాదు బయట ఎక్కడ కూడా అది మంచి పద్ధతే కాదు. సో మీకు ఎవరితోనో నచ్చలేదు, ప్రాబ్లం ఉంది అంటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకోవడం బెస్ట్. కానీ ఇలా గాసిప్ చేయడం వల్ల నో యూస్. బట్ మోస్ట్ ఆఫ్ ది టీమ్స్లో ఇది జరుగుతూనే ఉంటుందన్నమాట. పార్షియల్గా ఉంటారు అండ్ లైక్ డెఫినెట్లీ లీడ్స్కి వాళ్ళకి తీసుకొని వెళ్ళి చెప్తూ ఉంటారనమాట అంతా ఏం జరుగుతుంది టీంలో అనేది. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్, ఇట్ ఈస్ వెరీ అన్ప్రొఫెషనల్. సో అలా ఉండడం అయితే చాలా చాలా బ్యాక్ ఫైర్ అవుతుంది అనమాట ఏదో ఒక రోజు. సో నేను నా స్టోరీలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇలానే తను ఎప్పుడు ఎప్పుడు నాతో కాల్లో మాట్లాడినా కానీ వేరే వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్తూ ఉంటాడనమాట. వాళ్ళకేం తెలీదు, వీళ్ళకేం తెలీదు, వీళ్ళు ఎలా లీడ్స్ అయినారు, వీళ్ళు ఎలా మేనేజర్ అయినారో, వీళ్ళకి అసలు వర్క్ రాదు అనేసి. వాట్ ఎవర్, అది వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళకి ఏమీ రాకుండా మేనేజర్ అయినారు అంటే తన ప్రాబ్లం. ఏదో ఒక చోట తను దొరికిపోతాడు కదా. మేనేజర్ అయిన తర్వాత ఇంకేముంటుంది. సో ఎన్ని ఇయర్స్ తను కష్టపడ్డాడు కాబట్టి తను మేనేజర్ అయ్యాడు. సో ఏదో ఒక్క టాపిక్లో వాళ్ళకి ఏం తెలీదు. సో
తనకు తెలిసిన టాపిక్ మనకి అస్సలు ఐడియా ఉండదు. సో అలా క్విక్గా జడ్జ్ చేసి వేరే వాళ్ళ గురించి గాసిప్ చేయడం అనేది ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లైనింగ్ అబౌట్ యువర్ వర్క్ లోడ్. సో వర్క్ లోడ్ అనేది కొన్ని డేస్ లైక్ ఎక్కువ ఉంటుంది, కొన్ని డేస్ తక్కువ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం మీకు ఒకవేళ వర్క్ లోడ్ అనేది ఎక్కువగా ఉంది అనిపిస్తే మీకు ఎవరు వర్క్ అయితే అసైన్ చేస్తున్నారో, మీ టీఎల్ కానీ మీ మేనేజర్ కానీ ఎవరైతే మీకు టికెట్స్ అసైన్ చేస్తున్నారో, వర్క్ లోడ్ ఎక్కువ అనిపిస్తుందో మీకు అనిపిస్తే సో మీరు వెళ్ళి ఎవరైతే వర్క్ ఇస్తున్నారో వాళ్ళతోనే వెళ్ళి మాట్లాడుకోవడం బెస్ట్. సో మీరు కొలీగ్స్తో డిస్కస్ చేయడం వల్ల ఏ ఉపయోగం ఉండదన్నమాట. సో వాళ్ళకు కూడా అదే వర్క్ ఉంటుంది కదా, లైక్ మనకేం వర్క్ ఇస్తున్నారో వాళ్ళకు కూడా అదే ఉంటుంది. ఒకవేళ మనకి ఎక్కువ అనిపిస్తుంది, ఇలా మనం ఎక్కువ వర్క్లోడ్ ఫీల్ అవుతున్నాము అంటే అది ఎవరైతే అసైన్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసుకోవడం అనేది బెస్ట్. సో మనం కొలీగ్స్తో మాట్లాడడం వల్ల వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మన సింపతి యూజ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది అనమాట. ఏంటి వీడింత అనుకుంటున్నాడు, మనం చేసేది కూడా అదే వర్క్ కదా, సో దీని వల్ల కావట్లేదేమో చేయడం. సో ఇలా బ్యాడ్ ఇంప్రెషన్ అయితే వస్తుందన్నమాట. సో మోస్ట్లీ కొలీగ్స్ ఎవరు హెల్ప్ చేయలేరు మన లెవెల్లో ఉండేవాళ్ళు అయితే. సో మనకి ఎవరైనా హెల్ప్ చేస్తారు ఇలాంటి విషయంలో అంటే మన టీమ్ లీడ్, మేనేజర్స్. సో డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్తే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఆ తర్వాత ఫర్దర్ డిస్కషన్స్ అయితే పెట్టచ్చు అనమాట. కానీ ఇలా కొలీగ్స్తో మాట్లాడడం వల్ల ఏ ఉపయోగం అయితే ఉండదు. సో అది అవాయిడ్ చేయడం బెస్ట్. సో ఇలా ఇప్పుడు నేను చెప్పిన థింగ్స్ అన్నీ కానీ మీరు కానీ పాటిస్తే యూ కెన్ లైక్ ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట వర్క్ ప్లేస్లో. సో ఇవన్నీ నేను ఫేస్ చేసినవి, నా కొలీగ్స్ ఫేస్ చేసినవి అన్నీ కంబైన్ చేసి చెప్పానమాట. సో కొలీగ్స్లో కూడా మంచి కొలీగ్స్ కూడా ఉంటారు. సో అందరూ లైక్ ఇలానే ఉంటారని నేను చెప్పను. బట్ దెర్ ఆర్ వెరీ ట్రూ కొలీగ్స్, అంటే మనకు ఒక ఫ్రెండ్ లాగానే ఉంటారనమాట. సో వాళ్ళతో షేర్ చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ ప్రాబ్లం. బట్ ఎవరైనా కొత్తగా పరిచయం అయ్యి లైక్ కొంచెం మన నుంచి దూరంగా ఉన్న వాళ్ళతో మనం అంత లైక్ మన పర్సనల్ విషయాల గురించి కానీ మన ఒపీనియన్స్ గురించి కానీ వాళ్ళతో డిస్కషన్ చేయడం వల్ల సో ఇట్స్ టైం వేస్ట్ అనమాట. టైం వేస్టే కాకుండా అది రివర్స్ మన దగ్గరికి వచ్చి ఏదో ఒక పాయింట్లో మనల్ని నాక్ చేస్తుంది అనమాట. సో ఇలాంటివి మనము అవాయిడ్ చేయడమే బెస్ట్ అనమాట. సో ఇప్పుడు నేను చెప్పినవి ఇవన్నీ కూడా నేను నా ఎక్స్పీరియన్స్ నుంచే చెప్తున్నాను అనమాట. సో లైక్ డెఫినెట్లీ మీరైతే రియలైజ్ అవుతారు. ఎందుకంటే లైక్ తెలిసిపోతుంది మనము ఒక ట్రావెల్ చేస్తున్నాము ఆఫీస్లో, ఇంకా ఫ్రెషర్గా జాయిన్ అయ్యి ఇంకా మూవ్ అవుతున్నాము అంటే లైక్ ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ టైంలో చాలామంది కనెక్ట్ అవుతారనమాట. ఎందుకంటే మనకి ఏం తెలీదు, సో అవతల వాళ్ళకి ఏం తెలీదు. సో మనం డిస్కస్ చేసి కొన్ని లైక్ సర్చ్ చేస్తాం కదా ఏంటి ఏమి అనేసి. సో అలాంటి టైంలో ఓకే, బట్ పోను మనం ఎంత రిజర్వ్డ్గా ఉంటే వర్క్ ప్లేస్లో అంత బెస్ట్ అనమాట. ఎక్కువ కూడా ఎవరితో కనెక్షన్స్ పెట్టుకోవడం కానీ మన పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకోవడం కానీ ఇట్ ఈస్ రియలీ వేస్ట్ ఆఫ్ టైం. ఎవరైనా హార్ట్ఫుల్గా ఉండేవాళ్ళు మనకి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఇట్ ఈస్ ఓకే. బట్ దెన్ ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయాలి అంటే లైక్ కొంచెం రిజర్వ్డ్గా ఉండడమే బెస్ట్ అనమాట. సో అది ఈ వీడియో గురించి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.